రథసప్తమి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించినందువలన ఏర్పాట్లు ఘనంగా ఉండాలన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలిసి పరిశీలించి చర్చించారు. వేడుకలకు వచ్చే భక్తులకు త్రాగునీరు, శానిటేషన్, క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాలు తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులకు సూచనలు జారీ చేశారు. అత్యవసర సమయంలో భక్తులు వచ్చేందుకు అసౌకర్యం కలగకుండా డమ్మీ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మెడికల్ ఏర్పాట్లు ఉండాలన్నారు. భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. దేవాలయంలో భక్తులు వచ్చిపోయే మార్గంను పరిశీలించారు. రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తుల కేశఖండశాలను తాత్కాలికంగా మున్సిపల్ హైస్కూల్ వద్దకు తరలించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. దేవస్థానం పరిసరాలను పరిశీలించి చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు సాయి ప్రత్యూష, రమణమూర్తి, జి వెంకటేష్, ఉప కలెక్టర్ పద్మావతి, డిఎస్పీ వివేకానంద, ఈఓవై భద్రాజీ, ఆర్ఎండ్బిఎస్ఈ జాన్ సుధాకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డివివి ప్రసాద్, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ బి శాంతి, కలెక్టర్ ఏఓ సూర్యనారాయణ, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.